దేశంలో రోజు రోజుకి పెరిగిపోతున్న సైబర్ మోసాలపై కేంద్రం అలర్ట్ అయ్యింది. డిజిటల్ అరెస్టు పేరుతో జరుగుతున్న మోసాల కట్టడి కోసం తీసుకువస్తున్న మార్పులపై సుప్రీంకోర్టుకు కీలక నివేదిక అందించింది. బ్యాంకింగ్, టెలికాం, సైబర్ నిపుణులు, సంబంధిత ప్రభుత్వ అధికారులతో చర్చించి ఈ నివేదిక రూపొందించినట్లు కేంద్ర తరపున అటార్నీ జనరల్ కోర్టుకు వివరించారు. డిజిటల్ అరెస్ట్ లాంటి మోసాలను కట్టడి చేసేందుకు బయోమెట్రిక్ సిమ్ వెరిఫికేషన్, అనుమానాస్పద బ్యాంకు ఖాతాల నిలిపివేత వంటి చర్యలను తీసుకురానున్నట్లు వివరించింది. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం ప్రతిపాదనల అమలు కోసం టెలికమ్యూనికేషన్ విభాగం, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ R&B అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును కేంద్రం కోరింది. సిమ్ కార్డు జారీ చేసే సమయంలో టెలికమ్యూనికేషన్ యూజర్ ఐడెంటిఫికేషన్ రూల్స్, బయోమెట్రిక్ ఐడెంటిటీ వెరిఫికేషన్ వ్యవస్థను కఠినంగా అమలు చేయాలని కేంద్రం సూచించింది. టెలికాం సర్వీసు ప్రొవైడర్లు నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని నివేదికలో వివరించింది. సిమ్ యాక్టివేషన్ చేసే పాయింట్ ఆఫ్ సేల్స్, POS విక్రయదారులను ఎప్పటికప్పుడు వెరిఫికేషన్ చేయాలని తెలిపింది. కేసుల దర్యాప్తు సమయంలో సబ్స్క్రైబర్ యాక్టివేషన్ వివరాలు అందించే విధంగా POS, టెలికాం ఆపరేటర్లను ఆదేశించాలని కేంద్రం కోరింది. డిజిటల్ అరెస్ట్ స్కాములతో సహా సైబర్ క్రైమ్ నేరాలను ఉపయోగించే మోసపూరిత సిమ్ కార్డులను వీలైనంత త్వరగా బ్లాక్ చేయాలి. వాట్సాప్ వంటి యాప్లను సిమ్ బైండింగ్ మెకానిజంను కఠినంగా అమలు చేయాలి. ఎక్కువసేపు సాగే మోసపూరిత కాల్స్ ను గుర్తించేలా వాట్సాప్ లాంటి యాపులలో అధునాతన ఫీచర్లను తీసుకురావాలి. మోసాలను ఉపయోగించిన డిజిటల్ డివైస్ల ఐడీలను గుర్తించి వెంటనే బ్లాక్ చేయాలి. అప్పుడే ఆ డివైస్ నుంచి వేరే ఖాతాతో నిందితులు మోసాలను పాల్పడే అవకాశాన్ని నిరోధించొచ్చు. సైబర్ నేరాలకు ఉపయోగించే అనుమానాస్పద బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు డెబిట్ కాకుండా తాత్కాలికంగా వాటిని నిలిపివేయాలి. ఇందుకోసం R&B స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను ఉపయోగించేలా ఆదేశాలివ్వాలి. దేశవ్యాప్తంగా 10 ఏళ్లలో సైబర్ మోసాలు భారీగా పెరిగాయి. ఈ 10 ఏళ్లలో డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు 38 రెట్లు పెరిగాయి. వీటితో సమానంగా సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. 2021లో సైబర్ మోసాలపై నమోదైన కేసులు 2,60,000 కాగా 2025 నాటికి 28 లక్షలకు చేరాయి. ఈ మోసాల విలువ 551 కోట్ల రూపాయల నుంచి 22,931 కోట్ల రూపాయలకు పెరిగింది.